ఇప్పటి వరకు మనం స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నాం, కానీ మీరు అన్నారు గ్యాస్ట్రిక్ గురించి కూడా మా దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది అని. సో ఇందులో చూసుకుంటే గట్ హెల్త్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే నౌవేడేస్ అందరూ కూడా సో వాళ్ళ గట్ హెల్త్ సరిగ్గా ఉందా లేదా చూసుకోవట్లేదు. అంటే నాకు కాలు నొప్పి వచ్చింది, లేకపోతే హార్ట్కి సంబంధించిన ఏవేవో వస్తున్నాయి అంటారు, కానీ ఫస్ట్ మన గట్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని తెలియట్లేదు. సో అసలు గట్ హెల్త్ ఎలా ఇంపార్టెంట్, దేనికి ఇంపార్టెంట్, అసలు ఎలా మనం గట్ హెల్త్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలని చెప్పండి సార్. ఇప్పుడు నౌవేడేస్ చెప్పాలంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఈవెన్ చాలా వరకు బయట ఫుడ్స్ తీసుకోవడం అని చెప్పచ్చు. ఎందుకంటే రీయూజ్డ్ ఆయిల్స్ ఒక గట్ హెల్త్ పాడవాలంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే స్లీప్ సరిగా లేకపోవడం. మినిమం 6 to 8 hours అనేది స్లీప్ ఉండాలి మనకి. ఇక్కడ ఏంటంటే చాలా మందికి డిస్టర్బ్ స్లీప్ చూస్తున్నాయి ఇప్పుడున్న కేసెస్లో. అంటే మా దగ్గర గట్ హెల్త్ ఇష్యూస్తో చాలా మంది వస్తుంటారు కదా. అండ్ స్ట్రెస్ ఒకటి. ఈ మూడు కూడా చాలా వరకు ఏంటంటే ఈ ట్రిగర్ చేస్తూ ఉంటాయి, అంటే ఈ అసిడిటీని ఇంకా ఎక్కువ పెంచుతూ ఉంటాయి అన్నమాట మనకి. అండ్ ఫ్రైడ్ ఐటమ్స్ ఒకటి. సో ఇవన్నీ కూడా. సో మనకి ఈ ప్రాబ్లం దేనివల్ల వస్తుంది అనేది ఫస్ట్ చూసుకోవాలి. అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఒకటి చేసుకోవాల్సి ఉంటుంది.